హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నందిని సత్యం వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే దమ్ బిర్యానీ. ఏం దమ్ బిర్యానీ అనుకుంటున్నారా? ఫ్రాన్స్ దమ్ బిర్యానీ. రొయ్యలు తెచ్చాము 2 కేజీలు. 1 కేజీ దమ్ వేస్తున్న రైస్ బిర్యానీ. స్పెషల్గా చల్లగా ఉంది వాతావరణం. వేడివేడిగా రొయ్యలు బిర్యానీ ఎలాగ చేద్దామో చూద్దామా. ముందుగా ఏం చేయాలి? స్టవ్ వెలిగించుకోవాలి. దానిపైన ఇలా ఒక గిన్నె పెట్టేసుకొని నెయ్యి వేసుకుంటే బిర్యానీలో కొంచెం టేస్ట్ చాలా బాగుంటుంది. డాల్డా వేసుకున్నా బాగుంటుంది, కానీ నెయ్యి మనం న్యాచురల్గా ఉంటే బాగుంటుంది. నేనైతే 2 ప్యాకెట్స్ నెయ్యి వేసాను. కొంచెం ఆయిల్ కూడా వేసుకున్నాను. ఇవి 2 ఆయిల్ను నెయ్యి మొత్తం కలిపి కొంచెం హీట్ ఎక్కిన తర్వాత మసాలాలన్నీ యాడ్ చేసుకోవాలి. ఈరోజు మీరేం కర్రీ చేశారో నాకు కామెంట్ చేసి చెప్పండి. చల్లగా వాతావరణంలో ఇలా వేడిగా తింటుంటే చాలా బాగుంటుంది. ఈరోజు స్పెషల్గా చేద్దామని డిసైడ్ అయ్యాను. ఈ రొయ్యలు అసలు చేయడం ఎలాగో కూడా నాకు తెలియదు, కానీ నేర్చుకొని చేసి మరి పై తీపిచ్చుకొచ్చేస్తే లోపల ఒక నరంలా ఉంటుంది, దాన్ని కూడా కట్ చేసి తీసేసాను. నేనే ఈరోజంతా. మా పిల్లలకు చాలా హెల్ప్ చేశారు. ఆనియన్స్ ఏమో దక్షి కట్ చేసింది, మిర్చి ఏమో జియా కట్ చేసింది. ఒక పని స్టార్ట్ చేసుకున్నాము. బిర్యానీ అయితే చాలా బాగా కుదిరింది. మీరేం వంట చేసుకున్నారో నాకు కామెంట్స్ చేసి చెప్పండి. ఇదిగో చూసారా, రొయ్యలు ఈ విధంగా మొత్తం నీట్గా చేసుకున్నాను. ముందుగా ఏం చేయాలంటే మసాలాలంతా యాడ్ చేసుకోవాలి. ఉప్పు, కారం, పసుపు, కొంచెం మసాలా, గరం మసాలా అన్నీ యాడ్ చేసుకొని కొంచెం లైట్గా ఆయిల్ కూడా వేసుకొని ముందుగా కలుపుకోవాలి. మంచి ఉప్పు కారం పట్టేలా పీసులకి కలిపేసుకోవాలి. ఇట్లాంటికన్నా ముందు ఏం చేయాలంటే రొయ్యల్ని ఒక హాట్ వాటర్లో కొంచెం వేసి ఉంచాలి. అప్పుడు అవి కొంచెం గట్టి పడతాయి. చూసారా ఎలా ఉన్నాయి? కొంచెం ఆయిల్ వేయగానే ఎలా కలిపాను. ఇలా పచ్చడి కూడా పెట్టుకోవచ్చు. మీరు రొయ్యల పచ్చడి కూడా పెట్టుకోవాలనుకుంటే నాకు కామెంట్ చేయండి, నేను రెసిపీ చెప్తాను. ఆ విధంగా కలిపి పక్కన పెట్టేసుకొని ఈలోపు ఆయిల్ హీట్ ఎక్కింది కదా, కొంచెం మసాలాలు వేద్దాం. ఆనియన్స్, మిర్చి, కొంచెం జీలకర్ర వేసాను. తర్వాత బిర్యానీ మసాలాలు కొన్ని మిరియాలు కూడా వేస్తే చాలా టేస్ట్ బాగుంటుంది బిర్యానీలో. లవంగాలు కొన్ని, అలాగే బిర్యానీ మసాలా దినుసులన్నీ వేసాను. ఒక్కొక్కటి వేసుకుంటూ వచ్చాను. చూడండి, ఫస్ట్ ఏం వేసాను? మిరియాలు కట్ చేస్తున్న బౌల్స్ తీసి. మీరు కూడా చల్లగా వాతావరణంలో మీరు కూడా ఎలాగే తినాలనిపిస్తుందా? అయితే మీరు కూడా ఈ విధంగా రెడీ చేసండి. కొంచెం జీరా వేస్తున్నా, అలాగే కొంచెం షాజీరా కూడా వేస్తున్నా. బిర్యానీలో షాజీరా వేస్తే చాలా టేస్ట్ బాగుంటుంది, స్మెల్ కూడా బాగా వస్తుంది. పుదీనా కూడా అంతే ఇంపార్టెంట్. కొన్ని మిరియాలు కొంచెం కొట్టేసి వేసాను. అలాగే లవంగాలు కూడా వేస్తున్నాను. కొంచెం స్పైసీగా ఉంటుంది, స్మెల్ కూడా బాగుంటుంది. దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, మాస్పత్రి బారుగా ఉంటాయి కదా నల్ల మిరియాలు, అవి కూడా వేసాను. అవి కూడా వేసిన తర్వాత కొంచెం ఇలా కలుపుకోవాలి. చిన్నగానే పెట్టాను. ప్రజెంట్ ఇవన్నీ తీసుకోవాలి కదా ముందుగానే. అలాగో మనం ప్రాన్స్ అనేవి కొంచెం కలిపేసుకొని ఆల్రెడీ అవి కుక్ అయిపోతాయి హాట్ వాటర్లో వేయగానే. అందులో ఉన్న వాటర్ అంతా పోయి గట్టిపడిపోతాయి. అలా పక్కన పెట్టించుకున్న తర్వాత ఇవన్నీ వేసాం కదా, ఇది హీట్ ఎక్కి మొత్తం కొంచెం లైట్గా బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఆనియన్స్ వేయించుకుంటే కలర్ అనేది బిర్యానీ ఆటోమేటిక్గా మనం ఏం కలర్స్ వేయకుండానే బిర్యానీ ఫ్లేవర్ అనేది వచ్చేస్తుంది. కొంచెం కొత్తిమీర కూడా వేస్తున్నాను. మీరు కొత్తిమీర కట్ చేస్తారా, చేత్తో ఇలా తెంపేస్తారని కామెంట్ చేయండి. నేను ఏదో ఇక్కడ విన్నాను, తెంపి మన చేతులతో వేస్తే ఫ్లేవర్ అనేది బాగుంటుందట. ఈ విషయం మీకు తెలిస్తే లైక్ చేయండి. కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా కూడా వేసాను అందులోనే కలిపి. చూసారు ఫ్రెండ్స్, ఆనియన్స్ అనేవి కొంచెం లైట్గా వేసుకున్నాను. వీటిని నేను కొంచెం పొడవుగా కట్ చేసుకున్నాను. కొన్ని టమాటా వేస్తే టేస్ట్ బాగుంటుంది. దమ్ వేస్తున్నాం కదా, కొంచెం గ్రేవీలాగా చేసుకోవాలి. ఫస్ట్ కొన్ని టమాటాలు, కొన్ని మిర్చి అన్నీ వేసేసి ఉడికించేసుకోవాలి. కర్రీ కూడా కట్ చేసేసింది వచ్చి ఆనియన్స్, మిర్చి, కొన్ని టమాటాలు, కొంచెం సాల్ట్ వేసామంటే త్వరగా మగ్గుద్ది.
నేనైతే సరిపడినంత సాల్ట్ వేసేసుకుంటున్నాను బిర్యానీలోకి. ఆల్రెడీ టమాటాలు వేసాం కాబట్టి మసాలా రెడీ అయిపోయింది, కొంచెం గ్రేవీ వచ్చేస్తుంది. చూసారా, ఆల్రెడీ ఆనియన్స్ కూడా బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి. ఇలా వేసిన తర్వాత మనం కొంచెం ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసేసుకోవాలి. మంచి స్పైసీగా అనుకుంటున్నాం కాబట్టి కొంచెం కారం ఎక్కువగానే వేస్తున్నాను. మాకు స్పైసీగానే తింటాం, అలా ఉంటేనే ఇష్టం. అందులో వర్షాలు వచ్చాయి కదా, కొంచెం కూల్గా హాట్గా ఉంటే బాగుంటుందని చెప్పేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫస్ట్ టేస్ట్ అంటుకుపోద్ది. అందుకని కొంచెం టమాటా ఉడికిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపేసేసుకుంటే చూసారా, ఆల్రెడీ గ్రేవీ అనేది రెడీ అయింది. మంచి స్మెల్ వచ్చేస్తుంది బయటకి. అయితే రొయ్యలు కూడా వేసేసాను. రొయ్యలు కూడా వేసేసి కొంచెం కలిపేసుకుంటే ఇలా గ్రేవీలా వస్తుంది. ఈ గ్రేవీని అనేదాన్ని మనం ఏం చేయాలి, కొంచెం ముందుగానే వీటన్నిటికన్నా ముందు ఏం చేశానంటే బియ్యం 1 కేజీ రైస్ తీసుకుంటున్నాను. కేజీ రైస్ కడిగి ఒక ½ అన్ అవర్ నానబెట్టి అలా పెట్టేశాను. ఇలా తయారు చేసిన దాన్ని ఇలా చూసారా రైస్లోకి ఇలా కలిపేసుకోవాలి. సింపుల్గా బాగుంటుంది. ఈ విధంగా మీరు ఇలాగే చేస్తారా, ఇంకా వేరే విధంగా చేస్తారా కామెంట్ చేయండి. కొంచెం ఇలా కలిపేసుకున్న తర్వాత మనం అందులో వేయించాం కదా, అందులో మనకి ఎన్ని వాటర్ కావాలో అందులో సగం వాటర్ ఆల్రెడీ కంచుల్లో వేసి ఇందులో పోసేసామంటే వాటర్ కూడా సరిపడుతుంది. అన్నం అనేది కరెక్ట్గా కుక్ అయితేనే బాగుంటుంది బిర్యానీ. ప్లీజ్ ఫ్రెండ్స్, నా ఛానల్ చూస్తున్నారు కానీ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అనేది కంపల్సరీ చేసుకోండి. చాలా మోర్ వీడియోస్ అనేవి వస్తాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఎంకరేజ్ మీ. చూసారా, ఇలా తయారు చేసిన తర్వాత కొంచెం వాటర్ పోస్తున్నాను. వాటర్ కూడా పోసేసామంటే ఆల్రెడీ చూసారా అన్ని మసాలా వేసాను, కలర్ చేంజ్ అయిపోయింది వాటర్ రెడ్, కానీ రైస్ మాత్రం చాలా బాగుంటుంది, మంచి కలర్ఫుల్గా వస్తుంది. చూసారా, ఇలా కలిపేసుకోవాలి. ఆల్రెడీ సాల్ట్ అనేది మనం యాడ్ చేసేసాం సరిపడినంత. ఏమన్నా కొంచెం తక్కువ అయితే మనం మళ్ళీ వేసుకోవాలి, టేస్ట్ వస్తుందా. అందుకని ఒక డ్రాప్ సరిపడినట్టు అనిపించింది నాకు. ఓకే అనేసి గ్యాస్ మీద పెట్టేసేసాను. ఈ విధంగా పెట్టేసి ఈ మంచి టేస్ట్ రావాలంటే బిర్యానీ అనేది ఇది ఒక చిన్న టిప్ అనుకోండి. పైన బిర్యానీ మసాలా కూడా పోస్తున్నాం, కొంచెం ఒక ప్యాకెట్ ఆల్రెడీ పట్టించాను ఇంట్లో. పట్టేసేసి చిన్న డబ్బాలో వేసుకొని ఉంచాను. చూసారా, ఇలా కలుపుకుంటే అది రొయ్యలు అవన్నీ కొంచెం సమానంగా సర్దుకున్నామంటే కింద అంటుకుపోకుండా ఉంటుంది. కలర్ అనేది చేంజ్ అయిపోయింది. ఈ విధంగా చేసిన తర్వాత గ్యాస్ అనేది కొంచెం సిమ్లో పెట్టి ఉడికించు. ఫస్ట్ కొంచెం సిమ్లో పెట్టాలి, తర్వాత మీడియంలో, హైలో పెట్టాలి. హైలో పెట్టిన తర్వాత మళ్ళీ మీడియంలోకి పెట్టి మళ్ళీ లోలో పెట్టాలి. ఇలా వేసిన తర్వాత దీని మీద మూత అనేది పెట్టేసామంటే స్మెల్ అనేది బయటకు పోదు. వాటర్ కొంచెం తగ్గుతాయి ఏమోనని కొన్ని పోస్తున్నాను, సరిపోతాయి అనిపిస్తుంది నాకు. చూసారా, కలర్ చూస్తేనే అయిపోయింది అనిపిస్తుంది. కొత్తిమీర కొంచెం, పుదీనా కొంచెం అన్నీ వేసేసి మూత పెట్టామంటే అసలు మంచి ఫ్లేవర్ వచ్చేస్తుంది. ఇప్పుడు మూత పెట్టేసేద్దాం. అది మూత పెట్టేసి పైన బరువు కోసం నేనైతే చిన్న రోల్ ఒకటి ఉంది, దాన్ని పెడదాం అనుకుంటున్నాను, ట్రై చేస్తున్నాను. పెట్టేసా. ఇలా ఈ విధంగా పెట్టేసి కొంచెం స్మెల్ అనేది బయటకు పోకుండా ఉందంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఆ స్మెల్ బయటకు పోకుండా ఈ విధంగా బిర్యానీ దమ్ ప్రాన్స్ బిర్యానీ ఎలా ఉందో లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బిర్యానీ అనేది చూసారా ఎంత బాగుందో, సూపర్ ఉంది ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. నందిని సత్యం వ్లాగ్స్. బాయ్ ఫ్రెండ్స్.